నమస్కారం. ఈ రోజున ప్రధాన వార్తాపత్రికల్లో కథనాలను మనం గమనించినట్లయితే ఆగని రేషన్ మాఫియా అనేటువంటిది మనకి ఈనాడు ప్రధాన పత్రికలో ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. ప్రభుత్వం మారినా జోరు తగ్గని బియ్యం అక్రమ రవాణా. నిన్న మన ఈ సోషల్ మీడియాలో కానివ్వండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానివ్వండి, ఈ రేషన్ బియ్యం గురించి ముఖ్యంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు సముద్రంలో ఉన్నటువంటి ఓడను చేసి అక్కడ సీజ్ చేయడం జరిగింది. దాన్ని ప్రధాన వార్తా కథనంగా ఈరోజు రావడం జరిగింది. సహకరిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు చెక్ పోస్టులు పెట్టిన తూతూ మంత్రం తనిఖీలే. పోలీసు, రెవెన్యూ, పన్నులు, రవాణా శాఖ నుంచి కొరబడిన సహకారం. దూరంపూడి దందాన్ని అడ్డుకోలేని వైనం. నిజమే. ఇదేంటంటే ఇప్పుడు రాష్ట్రంలో వేరే రాష్ట్రాలు అక్కడ కోర్టు వరకు పోతున్నాయంటే మధ్యలో చెక్ పోస్టులు వీళ్ళ సహకారం లేని అక్కడ వెళ్ళవు కదా. మీకు సముద్రం ఒడ్డుకి రాష్ట్రంలో ఉన్నటువంటి బియ్యమే కాకుండా ఇతర రాష్ట్రాల బియ్యం కూడా అక్కడ వెళ్తున్నాయంటే ఆ షిప్ యార్డ్కి తరలించబడుతున్నటువంటి బియ్యాన్ని మధ్యలో చెక్ పోస్టులు, ఈ పోలీసు, రెవెన్యూ వాళ్ళు ఇవన్నీ ఏం చేస్తున్నట్లా. సో కాబట్టి ఇక్కడ చాలా ఇది నెట్వర్క్ ఆ పార్టీ ఈ పార్టీ సంబంధం లేకున్నట్ల ప్రతి ఒక్కరితో లింకప్ అయినట్లుంది. ఇది చాలా పెద్దది. ఇందువరకే మనం ఆగని రేషన్ మాఫియాకు సంబంధించి వీటిని మనం కూడా మన పరిధిలో తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు దీనిపై ఖర్చు చేస్తుంది. ఆ బియ్యాన్ని సామాన్య జనాలకి అర్థమయ్యేటువంటి మంచి పోషక విలువలతో కూడినటువంటి ఆహారమే. ఈరోజు 50 రూపాయలు సోనా మసూరి బియ్యం. ఆ తినడం వల్ల సోనా మసూరి బియ్యం ఏమవుతుందో షుగర్ పెరుగుతుంది తప్ప తగ్గేది లేదు. మళ్ళీ ప్రభుత్వం ఇచ్చేటువంటి బియ్యాన్ని మంచిగా మనము తినగలిగితే బాగా ఉంటాయి. సో కాబట్టి వాళ్ళు చైతన్యం, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. ఆ విధంగా చేపట్టినట్లయితే వాళ్ళకి ఇంత విలువ చేస్తాయా ఈ బియ్యము అనేటువంటిది వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఆ దిశగా ఆలోచన చేయకోకుండా ఇది దళారులకు మంచి ఆదాయ మార్గంగా మనకి కనపడతా ఉంది. నెక్స్ట్, బీసీలకు రుణాల పండుగ. 4 నెలల్లో 1,30,000 మంది లబ్ధి చేకూరేలా ప్రణాళిక. రాయితీ రూపేణా 1,039 కోట్లు ఖర్చు. బ్యాంకు రుణాలు, లబ్ధిదారుల వాటా కలిపితే ఇది సుమారుగా 1,969 కోట్లు. ఉపాధి కాలంలో మహిళలకు పెద్దపీట. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే అందించేటువంటి సబ్సిడీ రుణాలు వాటిని బాగా మనము ఉపయోగించుకోగలిగితే ఉపాధి కల్పనలో చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఊగిన అకౌంట్లో డబ్బులు వేయడం వల్ల అది ఉత్పత్తి అయ్యేటువంటి సాధనం కింద పరిగణించలేము. కాబట్టి ఇలాంటివి ఏదైతే వాళ్ళు ఆ రంగాల్లో ఉంటారో వాళ్ళకి తక్కువ వడ్డీ కానీ రుణాలను, మన సబ్సిడీ రుణాలు ఇవ్వగలిగితే వాళ్ళు ఆర్థిక అభివృద్ధికి దోహదపడడానికి అవకాశం ఉంటుంది. ఇది నెక్స్ట్, పింఛన్ల పంపిణీలో అనంత ప్రథమ స్థానం. ఈ విధంగా ఉంది. సో కాబట్టి మనం రేషన్ బియ్యం గురించి తెలియజేయాలంటే చాలా చెప్పుకోవచ్చు. ఇది నిత్యం ఎవరికి వారు స్వీయ క్రమశిక్షణతో ఉంటే తప్ప వీటిని అరికట్టలేనటువంటి పరిస్థితి. కాబట్టి పౌర వ్యవస్థ కూడా ఆలోచన చేయాలని మనం. నమస్కారం.